మహేందర్ రెడ్డి గారు తెలంగాణ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారి గురించి తెలుసుకుందాం. మహేందర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం గలదు. రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రాకముందు నుంచే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి మధ్య మంచి సంబంధాలు ఉండేవని కూడా చెప్పవచ్చును. ఇద్దరు కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఒకళ్ళొకళ్ళు పాలు పంచుకోవడం, చర్చించుకోవడం ద్వారానే తెలంగాణలో జనసేన పార్టీ నడుస్తుందని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నా ముందుగా మహేందర్ రెడ్డి గారితో చర్చించిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని షెడ్యూల్ను రిలీజ్ చేయటము, బాధ్యతలను మహేందర్ రెడ్డి గారికి అప్పచెప్పటం, పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పచెప్పిన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి అటు పార్టీకి ఇటు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో మహేందర్ రెడ్డి గారి కృషి అమోఘము, అద్భుతం అని కూడా చెప్పవచ్చును. జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ వ్యవహారాలన్నీ కూడా తానే నిర్వహిస్తూ జనసేన పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలో కూడా మన మహేందర్ రెడ్డి గారి పాత్ర ఎనలేందని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు తన పైన ఉంచిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వహిస్తూ తెలంగాణలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగాను చేయటంలోనూ అదేవిధంగా క్రియాశీలకమైనగా చేయటంలో కూడా మహేందర్ రెడ్డి గారి కృషి అద్భుతం అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 2 మంత్రి శాఖలను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి అతను తెలంగాణపై ఫోకస్ పెట్టలేదని, తెలంగాణను పట్టించుకోవట్లేదని కూడా కొంతమంది జనసేన పార్టీ నాయకులకి అదేవిధంగా అభిమానులకు ఉంది. కానీ అదంతా పొరపాటని పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగైతే చురుగ్గా పాల్గొని ప్రజల సమస్యలు తెలుస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాజకీయాలపైన కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని కూడా ఎప్పుడు సమర్థవంతంగా ఉంటున్నారని, ఎప్పుడు ముందుంటున్నారని కూడా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప అవన్నీ అభూత కలపలని కూడా మహేందర్ రెడ్డి గారు కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మహేందర్ రెడ్డి గారు కీ రోల్ పోషించారని కూడా చెప్పవచ్చును. జనసేన పార్టీ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ నిర్వహించడంలోనూ అదేవిధంగా అభ్యర్థుల ప్రసార బాధ్యతలన్నింటిని కూడా రోజువారీగా మానిటరింగ్ చేయడంలోనూ అభ్యర్థుల వ్యవహార శైలి, ప్రసార సరళి, ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఎలాగా ముందుకెళ్తున్నారు, మన పార్టీ ఎలాగా ఇంకా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏం అవసరం గుర్తించి ఆ అవసరాలకు అనుగుణంగా మనం ఎలాగా ముందుకెళ్ళి ప్రజలు మనల్ని పొందాలి అనేక మేనిఫెస్టోలు తయారు చేయడంలోనూ అనేక సమస్యలు ప్రజలను తెలుసుకుని ప్రజలకు అనుగుణంగా మనం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటంలోనూ అన్నిట్లో కూడా మన మహేందర్ రెడ్డి గారి కృషి ఉందని కూడా చెప్పవచ్చును. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 100కి 100 స్ట్రైక్ రేట్, అంటే ఎన్ని స్థానాలు పోటీ అన్ని స్థానాలు స్ట్రైక్ రేట్తో గెలుపొందటం జరిగింది. 21 అసెంబ్లీలు పోటీ చేస్తే 21 అసెంబ్లీ స్థానాలను ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలను కూడా గెలుపొందడం జరిగింది. 100కి 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా జనసేన పార్టీ నమోదు చేసుకుందని కూడా రికార్డును చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తూ అదేవిధంగా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తున్నాను కూడా చెప్పవచ్చును. గత
10 సంవత్సరాల పైగా పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడపరని, మిగతా జాతీయ పార్టీల్లోనూ విలీనం చేస్తున్నాం కూడా పుకార్లు వచ్చిన తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు. నాకు నలుగురు జన సైనికులున్న అంతవరకు కూడా జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పారు. ఆ నలుగురు జన సైనికుల్లో ఒక వ్యక్తి మహేందర్ రెడ్డి అని కూడా మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎంతోమంది మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటం వల్లనే పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికి కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ పార్టీని విజయ పదంలోనికి దూసుకెళ్లేలాగా కృషి చేస్తున్నాం కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా కూటమి పెద్దలు కానీ అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సాధించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అనునిత్యం పాటుపడటం మంచి ఆశించదగ్గ పరిణామం కూడా చెప్పవచ్చును. ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నిటి కోసం అమలు కోసం కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 హామీలతో పాటు కొన్ని హామీలను వ్యక్తిగతంగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిగత హామీలు సైతం కూడా అమలు చేస్తుందని జనసేన పార్టీ కూడా అంటున్నారు. జనసేన పార్టీ అంటే ఏదో కార్పొరేట్ స్థాయిలో ఉన్న పార్టీ కాదని, పారిశ్రామికవేత్తలకు అడుగులకు మడుగులెత్తే పార్టీ కాదని, పేదవాళ్ళ పక్షాన ఉండే పార్టీ అని, పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ జనసేన పార్టీ అని కూడా మహేందర్ రెడ్డి గారు ఎంత వినయంగా తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంతో దోహదపడ్డ పార్టీ జనసేన పార్టీ అని, ప్రజలు నమ్మి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారాన్ని అనునిత్యం ప్రజల కోసమే ఖర్చు చేసి వెచ్చించి సమయాన్ని మరలా అంతకు రెట్టింపుగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రజాదరణ పొందుతుందని కూడా అంటున్నారు. పదవుల కంటే కూడా ప్రజాసేవకే పవన్ కళ్యాణ్ గారు శాశ్వతమని అందుకనుగానే పనిచేస్తున్నాం కూడా అంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక కార్యక్రమాల వల్ల, అనేక అరాచకాల వల్ల రాష్ట్రం ఎంతో వెనకబడిపోయిందని, వాటన్నిటిని గాడిని పెట్టడానికే దాదాపు సంవత్సరం పైగా పట్టింది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా అంతా కూడా పాలనపైనే కూటమి పెద్దలందరూ కూడా దృష్టి సారించారని, త్వరలోనే అమరావతి రాజధాని నిర్మాణం కూడా పూర్తి కావడం ఖాయమని, అమరావతి నిర్మాణం పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని కూడా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తనకున్న పరిసరాలన్నింటిని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ నిధులు తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తున్నా కూడా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే మనం ప్రజలకు ఇచ్చామో ఆ హామీలన్నింటిని అమలు చేయటం కాకుండా ఎక్కడే సమస్య ఉంటే ఆ సమస్య అన్నీ పరిష్కరించాలని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారంటే ప్రజలపైన ప్రజా పాలన పైన పవన్ కళ్యాణ్ గారికి ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ముందు సవాల్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన పార్టీ కాదని పవన్ కళ్యాణ్ అనుకున్న రీతిలోనే జగన్మోహన్ రెడ్డిని సీఎం పేట నుంచి దించినారు. పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అంటే నిరూపించారని కూడా మహేందర్ రెడ్డి గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు ఏంటంటే అరాచక పాలన ఒకటి, అవినీతి పాలన ఒకటి, అంతకు మించి
వ్యవస్థలు మొత్తాన్ని కొలాప్స్ చేయడం వల్లనే ప్రజలు విసుగు చెంది కూటమి ప్రభుత్వానికి అద్భుత విజయాన్ని చేకూర్చారని కూడా చెప్పవచ్చును. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తప్పులు తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి ఆయనకి సలహా సూచనలు ఇవ్వాలి తప్ప కూటమి ప్రభుత్వం పెద్దలపైన, సీఎం చంద్రబాబు నాయుడు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రతిరోజు విమర్శలు చేసి కాలం వెళ్ళబుచ్చడం సరికాదని ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి ప్రజల్లో సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని కూడా మహేందర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించారని కూడా అనవచ్చును. గత 10 సంవత్సరాల కాలంగా పార్టీకి సేవ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు తనపైన అభిమానంతో తనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూడా అన్నారు. శ్రీవారి సేవ చేయటం చాలా సంతోషకరమైన విషయమని, శ్రీవారిని ఒక నిమిషం పాటు దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైద్ది అనుకున్న తరుణంలో శ్రీవారికి సేవ చేసే మహాభాగ్యరాటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా తన శక్తి మేరకు అన్ని విధాలుగా వసతి కానీ, దర్శనం కానీ, పైన ఏర్పాట్లు కానీ అన్ని సక్రమంగా మందేలాగా చేస్తానని, అదేవిధంగా శ్రీవారి ప్రతి ఒక్క భక్తులకు కూడా రుచికరమైన అన్నదానాన్ని అందించడమే తమ ధ్యేయమని కూడా మహేందర్ రెడ్డి గారు అన్నారు. గత ప్రభుత్వంలో తిరుమలలో అనేక అక్రమాల అవినీతి జరిగిందని ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వం అలాంటివి ఏమి జరగవని, కూటమి ప్రభుత్వంలో తిరుమలలో భక్తుడికి పెద్ద పెట్టేయడం జరుగుతుందని కూడా మహేందర్ రెడ్డి గారు అన్నారు. గత వైసీపీ పాలనలో ఉన్న తిరుమలకు ఇప్పుడున్న తిరుమలకు ఉన్న సదుపాయాలకు చాలా తేడా ఉందని భక్తులు చూపుతున్నారంటే, కూటమి ప్రభుత్వంలోని పాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామికి దగ్గరకు వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదం కానీ, వసతి కానీ, దర్శనం ఏర్పాట్లు కానీ, అదేవిధంగా పైన ఏర్పాట్లు కానీ అన్ని కూడా సక్రమంగా నిర్వహించడంలో టీటీడీ బోర్డు ఎల్లప్పుడూ అన్ని విధాలా కూడా ముందుంటుందని కూడా మహేందర్ రెడ్డి గారు అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎల్లవేళ రుణపడి ఉంటానని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో వచ్చిన పదవిని శ్రీవారి భక్తులకి కోసం అనితం పాటుపడతానని కూడా మహేందర్ రెడ్డి గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు.